హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఆల్. సండే స్పెషల్ మా ఇంట్లో పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఇలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఆయిల్లోని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో నానబెట్టిన పన్నీర్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో పన్నీర్ నానబెడితే పన్నీర్ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది తినేటప్పుడు. ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. అన్నీ వేసాక ఈ మసాలా అంతా పన్నీర్కి పట్టేలా ఒకసారి కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని 1/2 kg బాస్మతి రైస్ వేసి వాటర్ పోసి 2-3 సార్లు మంచిగా వాష్ చేయాలి. ఇప్పుడు వాటర్ పోసి 30 మినిట్స్ రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకుని రైస్ కంటే ఎక్కువ వాటర్ పోసి సాల్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చి గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. అన్నీ వేసాక స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ని 70% ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసిన పన్నీర్ గిన్నెలోకి రైస్ని వేసుకోవాలి. మొత్తం వేసాక గిన్నె క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. స్టీమ్ పోకుండా బిర్యానీ గిన్నె మీద వెయిట్ కోసం ఒక రోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్న వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయింది.